హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మనకి జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి అయితే విప్రో సంస్థ నుంచి అయితే భారీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో ఎవరైతే ఇంత మంచి ఆపర్చునిటీ అయితే మిస్ అవ్వకండి. సో మీకైతే నేను పూర్తిగా డీటెయిల్స్ అనేది వీడియోలో చెప్తాను. ఎవరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సో వాళ్ళనేది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, సో ఇక్కడ అయితే సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు బెల్ ఐకాన్ చూపిస్తుంది. ఇక్కడ ట్యాప్ చేసి ఆల్ మీద అయితే నొక్కండి, మీకు ప్రతి అప్డేట్ వస్తుంది. అండ్ ఇక్కడైతే మీరు ఒక లైక్ అయితే సో ఇక్కడ మనకి చూసుకుంటే గ్రీటింగ్స్ ఫ్రమ్ విప్రో. సో వీఆర్ హైరింగ్ ఫ్రెషర్స్. సో ఎవరైతే ఫ్రెషర్ క్యాండిడేట్స్ ఉంటారో సో వాళ్ళనేది అయితే ఎలిజిబుల్ అండ్ ఈ జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే వచ్చి ఉండాలి. సో బేసిక్ నాలెడ్జ్ ఇన్ ఎక్సెల్ అండ్ కంప్యూటర్. సో అంత ఎక్సెల్ మీద లేకపోయినా సో కంప్యూటర్ అనేది ఎలా యూజ్ చేస్తాం, ఎట్లా ఆన్ చేస్తాం అనేది సో కొంచెం అయితే తెలిసి ఉండాలి. అండ్ మనకి వర్క్ పరంగా చూసుకుంటే వర్క్ లొకేషన్ వచ్చేసి అయితే హైదరాబాద్లో ఉంటుంది. షుడ్ బి ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్. సో ఇదైతే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనేది వర్క్ అయితే చేయాలి. సో మీకైతే సో ఫ్లెక్సిబుల్ ఒక ఫిక్స్డ్ షిఫ్ట్ అయితే ఉంటుంది. ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఇన్ ఫిక్స్డ్ షిఫ్ట్ ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్. సో అంటే మీకు డే షిఫ్ట్ ఉంటుంది, మధ్యాహ్నం నుంచి నైట్ వరకు ఉంటుంది, లేదా నైట్ నుంచి మార్నింగ్ వరకు ఉంటుంది. అంటే ఇక్కడ క్లయింట్ రిక్వైర్మెంట్ని బట్టి సో మీకు షిఫ్ట్ అనేది అలొకేట్ చేస్తారు. సో అంతేకాకుండా మనకి సో వీళ్ళు ఏమంటున్నారంటే నీడ్ ఇమీడియట్ జాయినర్స్. సో ఎవరైతే ఇమీడియట్గా జాయిన్ అవుతారో ఇంటర్వ్యూ ఇచ్చి సో ఈ మంత్లో అయితే ఒక 2 to 3 డేస్లో అయితే జాయిన్ అవుతారో సో వాళ్ళనేది అయితే సో వాళ్ళకి చాలా బెనిఫిట్. సో జాబ్ లేని వాళ్ళకైతే ఈ ఆపర్చునిటీ అయితే మిస్ అవ్వకండి. అండ్ మనకి వర్క్ పరంగా చూసుకుంటే వీక్లీ వచ్చేసి మనకి 5 రోజులు వర్క్ అనేది ఉంటుంది, 2 days వీక్ ఆఫ్ ఉంటుంది. సో మీరు మంత్లీ వచ్చేసి 20 నుంచి 21 days అనేది వర్క్ చేస్తారు. సో కాబట్టి ఇలాంటి ఆపర్చునిటీ అయితే మిస్ అవ్వకండి. సో మనకి ఈ కంపెనీ వచ్చేసి వాకింగ్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తుంది. రేపు 5th నుంచి 9th May వరకు అట్ విప్రో హైదరాబాద్ ఆఫీస్ ఫర్ నాన్ వాయిస్ ప్రాసెస్కి సంబంధించి వాకిన్ అయితే కండక్ట్ చేస్తుంది. ఇది వచ్చేసి చాటింగ్ ప్రాసెస్. సో చాలా సింపుల్ ఉంటుంది, జాబ్ అయితే చాలా సింపుల్గా వస్తుంది వాకింగ్ డ్రైవ్స్లో. సో మాకు ఆన్లైన్ ఇంటర్వ్యూ కావాలి అది ఇది అంటే మాత్రం ఆన్లైన్స్లో అయితే చాలా ఎక్కువ ఉండవు. సో ఎందుకంటే కొంచెం మీకు తెలిసిందే కదా, సో పక్కన ఆన్సర్ చెప్పడం ఇట్లా అట్లా అండ్ ఇంటర్నెట్ ఇష్యూస్ సో ఇట్లాంటివన్నీ ఏం ఫేస్ చేయొద్దని సో డైరెక్ట్ వాకిన్ అయితే కండక్ట్ చేస్తారు. సో వాకిన్ అనేది జాబ్ అనేది ఈజీగా వస్తుంది. సో అందుకే ఏంటంటే వాకిన్ డ్రైవ్కి కంపల్సరీ అనేది అటెండ్ అయ్యి జాబ్ తెచ్చుకోండి. సో ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ పరంగా చూసుకుంటే ఎవరైతే ఎనీ గ్రాడ్యుయేట్ అయి ఉంటారో సో 2022, 23, 24 పాస్డ్ అవుట్ ఎవరైతే గ్రాడ్యుయేట్ అయి ఉంటారో సో వాళ్ళు అనేది ఎలిజిబుల్. అండ్ అంతేకాకుండా మీ దగ్గర అయితే సర్టిఫికేట్స్ అయితే ఉండాలి గ్రాడ్యుయేషన్కి సంబంధించి. అండ్ ఇక్కడ చూసుకుంటే మరీ చూసుకోండి, ఇక్కడైతే వచ్చేసి బీటెక్ స్టూడెంట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అని అయితే ఇచ్చారు. బీటెక్ వాళ్ళు అయితే అటెండ్ అయ్యి టైం అయితే వేస్ట్ చేసుకోవద్దు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు బీటెక్ స్టూడెంట్స్కి మరి ఎలిజిబుల్ కాదు కదా, ఎట్లా అంటే మీకు వేరే ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. సో చూసుకుంటే మనకి సో మణికొండలో అయితే సదర్లాండ్ ఉంటుంది. సో మీకు దగ్గర ఉంటే మణికొండ వెళ్ళండి, లేదా మీకు అయితే సో ఇక్కడ ఉప్పల్ లొకేషన్ వెళ్తే ఏంటంటే మీకు వచ్చేసి 24/7 కంపెనీ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు సదర్లాండ్ కంపెనీ అయితే ఉంటుంది. అండ్ వచ్చేసి ఇంకొకటి ఫౌండ్ ఎవర్ కంపెనీ అనేది కూడా ఉంటుంది. సో దీనికి వచ్చేసి జస్ట్ క్వాలిఫికేషన్ ఎవరైతే ఇంటర్మీడియట్ 12th పాస్ అయ్యి ఉంటారో సో వాళ్ళు అనేది ఎలిజిబుల్. సో మీకు కూడా ఛాన్స్ ఉంటుంది, ఎవరు ఏం టెన్షన్ తీసుకోవద్దు. మంచిగా మనకి ఇంటర్ మీద కూడా జాబ్స్ అనేది ఉన్నాయి. ఉప్పల్ లొకేషన్లో అయితే ఒక కంపెనీ కాబట్టి ఒకటి 3 నుంచి 4 లొకేషన్స్, 3 నుంచి 4 కంపెనీలు అండ్ మీకు చాలా ఉన్నాయి. సో డిగ్రీ వాళ్ళకైతే ఇంకా 8 to 9 కంపెనీస్ అయితే మన ఉప్పల్లోనే ఉన్నాయి. సో ఎవరైతే మిస్ అవ్వకండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇంటర్వ్యూ లొకేషన్ చూసుకుంటే విప్రో లిమిటెడ్ SEZ టవర్ S4 and S5 యూనిట్. సో మీరైతే చూసుకోండి, ఇది వచ్చేసి ఇంటర్వ్యూ లొకేషన్. సో ఎన్ని గ్రాడ్యుయేట్ అన్నారు కదా, సో బీటెక్ కాకుండా నార్మల్గా డిగ్రీ బీకామ్ ఎంకామ్ అట్లా చేసి ఉంటారు కదా, సో వాళ్ళు అనేది ఎలిజిబుల్. సో బీటెక్కి సంబంధించి నేను ఆల్రెడీ వీడియో అనేది చేశాను. సో మీరు కావాలంటే ఆ వాకింగ్ డ్రైవ్స్కి అయితే వీడియో చూసి అటెండ్ అవ్వచ్చు. సో మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అయితే ఏంటంటే మీ రెజ్యూమ్ అయితే ఒకటి అప్డేటెడ్ రెజ్యూమ్ క్యారీ చేయండి. గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ వచ్చేసి ఆధార్ కార్డ్ ఒరిజినల్ ఐడి అయితే ఒకటైతే క్యారీ చేయండి. అండ్ ఇది వచ్చేసి మీకు నాన్ వాయిస్ ప్రాసెస్కి సంబంధించింది, ఎలాంటి కాంట్రాక్ట్ కాదు, ఫుల్ టైం పర్మనెంట్ కాబట్టి ఇట్లాంటి మంచి ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోవద్దు. సో ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.